దేవుని వాక్యాన్ని దాన్ని మీ చేతుల్లో బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనలు 18వ అధ్యాయం 28వ వచనం. Psalms 18:28. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రభువా తండ్రి, గొప్ప దేవుని, అవును ప్రభా, ఎందుకు పనికిరాని వారు ప్రభా, కానీ కృపలో భద్రపరచండి. లోకంలో ఉన్నటువంటి జ్ఞానంలో సిగ్గుపరచడానికి తండ్రి వెర్రి వారిని ఎన్నుకొని ప్రభా, వారి దీపాన్ని వెలిగించి వారికి వెలుగు ఇచ్చే దేవుడు నీవని ప్రభానైనా అనేక మార్లు ప్రభానైనా నువ్వు రుజువుపరుచుకుంటూ వచ్చావు తండ్రి. నువ్వు చూపించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలుసుకుంటాం తండ్రి. జరిగినటువంటి ఆరాధన అంతట్లో కూడా ప్రభానైనా నీవే మహిమపరచబడ్డావు అవసరం తండ్రి. ఈ క్షణాన్ని తండ్రి పరిశుద్ధాత్ముడానికి సన్నిధిలో నిలిచి ప్రభానైనా నీ వాక్యమును ధ్యానించుండగా మరుగైనటువంటి ప్రభానైనా మర్మాలను మాకు బోధించండి. అదేవిధంగా ప్రభానైనా ఎవరికి ఎటువంటి మాట అవసరమో మాకైతే తెలియదు. సమస్తములు ఎరిగినటువంటి దేవుడు నీవు ప్రభానైనా ప్రతి గుండెకు ప్రభానైనా కాల్సినటువంటి మాటను, ఆదరణను, హెచ్చరికను ప్రభానైనా వారికి దయచేసే ప్రభానైనా నీవే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడు అని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గడిచిన 2 నెలలుగా సుమారుగా పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి వరాలు అనే టాపిక్ మీద ధ్యానం చేశాము. అండ్ ధ్యానం చేసేటప్పుడు నేను పర్సనల్ గా ఎంతో నేర్చుకున్నాను. ఎక్కడ కూడా దాదాపు నా ఫ్యామిలీ విషయం, నా పర్సనల్ విషయం ఎక్స్పీరియన్స్ షేర్ చేయను. కానీ ఫస్ట్ టైం గడిచిన 2 నెలల నుంచి నా జీవితంలో జరిగినటువంటి అనుభవాల ద్వారా దేవుడు ఆత్మ వరాల మీద ధ్యానం చేసేటువంటి కృపను మనందరికీ ఇచ్చాడు. అండ్ ఐ బిలీవ్ మీరందరూ కూడా ఎంకరేజ్ అయ్యారని నమ్ముతున్నాను దాన్ని బట్టి. సో అంత సుదీర్ఘ ధ్యానం తర్వాత ఏమీ మాట్లాడాలనుకుంటున్నావు దేవా అని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట, నా దీపమును వెలిగించిన వాడు దేవుడు, నా చీకటిని వెలుగుగా చేసిన వాడు దేవుడు. గాడ్ టర్న్ మై డార్క్నెస్ ఇంటూ లైట్. సంఘం అనేది దేవునికి సంబంధించింది. మనమేదో మాట్లాడుకొని మనమేదో మాట్లాడాలి అని వస్తే అది ఎవరికి ప్రయోజనం లేదు. నిలబడినటువంటి నాకు సమయం వేస్ట్, వినేటువంటి మీకు సమయం వేస్ట్. ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా సంఘాన్ని కట్టేది దేవుడు. సంఘంలో దేవుడు మాట్లాడితేనే అది ఎవరికైనా కూడా ఆదరణకరంగా ఉంటుంది. సో ఈ క్షణాన దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి మాట, గాడ్ టర్న్స్ డార్క్నెస్ ఇంటూ లైట్. గాడ్ టర్న్ యువర్ డార్క్నెస్ ఇంటూ ద లైట్. వాట్ ఎవర్ ద డార్క్నెస్ ఇట్ ఈస్ మేబీ. అన్సర్టనిటీ ఇట్ ఈస్ అ డార్క్నెస్. లాకింగ్నెస్ ఇట్ ఈస్ అ డార్క్నెస్. డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో ఏమి తెలియకపోవటం అనేది ఒక చీకటి స్థితి. ఎటు వెళ్ళాలో ఏమి చేయలేకపోవడం, ఎటు వెళ్ళాలో కూడా దిక్కులేని స్థితిలో ఉండడం అనేది కూడా డార్క్నెస్ సిచ్యువేషన్. ఎటువంటి చీకటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈ సాయంకాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మనందరికీ, మీ చీకటిని వెలుగుగా చేయుచున్నాడు. God is turning your darkness into light. God is turning your darkness into light. But usually, what is darkness? కామన్ గా మనం సాయంత్రం అవగానే చీకటి పడుతుంది కదా. వాట్ ఈస్ డార్క్నెస్ అంటే ఏంటి? అసలు డార్క్నెస్ అంటే ఏమిటి అని ఐ డోంట్ నో హౌ టు డిఫైన్. సో ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే దట్ ఈస్ absence of light. That is absence of light. There is no way we can measure darkness. Darkness ఇలా కొలిచి ఇది డార్క్నెస్ అని చెప్పేది ఏం లేదు. Speed we can measure. Sorry, light we can measure. The light of speed. I think when I was in 10th grade, I read that I think 7.7 or something. With the split seconds, sunlight will come to the earth. There is a way that we can measure the speed of light. There is a way we can measure the sound decibels. Our ears can bear. మన చెవులు దాదాపుగా 110 to 120 decibels ని బేర్ చేసి ఎక్కువ ఎక్స్ట్రీమ్ కి వెళ్తే కన్నవేలు పగిలిపోతుంది అంటారు. Speed we can measure using kilometers or miles, but darkness, it's very deep. It's very deep and it is very dangerous. చాలా భయంకరం డార్క్నెస్ అనేది. డార్క్నెస్ అనేది దేవుడు క్రియేట్ చేసింది కాదు, కానీ దేవుడు లేనిదే చీకటి. దేవుడు లేనిదే చీకటి. మనందరికీ తెలిసిన వర్సెస్ ఆదికాండము ఫస్ట్ అధ్యాయం మొదటి వచనంలోనే దేవుడు భూమి ఆకాశములను సృజించిన తరువాత గాఢాంధకారం కమ్మి ఉన్నాడు.
బుక్ ఆఫ్ జెనసిస్, ఫస్ట్ చాప్టర్, verse 1. In the beginning, God created the heaven and the earth. Now the earth was formless and empty. Darkness was over the surface of deep. చాలా మంది అంటారు, చాలా ఇంటర్ప్రిటేషన్స్ విన్నాము. ఇక్కడ హిబ్రూస్ అంటే ఇజ్రాయేలీకి ఉన్నటువంటి కొంతమందికి ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, గాడ్ ఈజ్ అ లైట్. వెన్ హీ క్రియేటెడ్ సంథింగ్, హౌ దేర్ ఇస్ డార్క్నెస్. దేవుడు ఏదైనా కలిగించేస్తే దానిలో చీకటి ఎలా వచ్చింది? దీనికి సపోర్ట్ గానే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను కలుగ చేసింది ఏదైనా కూడా ఫలభరితంగా ఉండటానికి వెలుగు కోసమే సృష్టించాను. కానీ ఇక్కడ దానికి ఆపోజిట్ గా ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, కానీ అది చీకటిగా ఉంది. ఎలా చీకటిగా అవుతుంది? దానికి కొంతమంది ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యూ జస్ట్ ఫర్ ఐడియా, దట్ ఈస్ నాట్ ద టాపిక్ వి ఆర్ గోయింగ్. దానికి కొంతమంది ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, సాతాను శక్తులు పరలోకం నుంచి పారద్రోయబడిన తర్వాత అవి భూమి మీదకి వచ్చి భూమికి ఉన్నటువంటి ఆకారాన్ని మార్చివేసి భూమిని నిరాకారంగా అంధకారంలోకి మార్చేసారు. అందుకనే స్టిల్ డైనోసార్ యొక్క ఎముకలు దొరికినప్పుడు స్టిల్ పీపుల్ సేస్ దట్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు సమ్వేర్ 60 మిలియన్ ఇయర్స్, 60 మిలియన్ సంవత్సరాలకు ముందుకి సంబంధించినవి ఇవి. కానీ ఆదామేమో దాదాపుగా 3 లక్షల సంవత్సరాల క్రితం చేయబడ్డారు. సో దెర్ ఇస్ ఎ గ్యాప్ థియరీ ఇన్ బిట్వీన్. ఆ గ్యాప్ లో ఏదో జరిగింది, అది పరిశుద్ధాత్ముడి తగిన సమయం ముందు లోకానికి బయలుపరుస్తాడు, మనకు అవసరం. బట్ దెర్ ఇస్ ఎ డార్క్నెస్ కడాంధకారము భూమిని కమ్మి ఉందంట. బట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఇస్ ఎ లైట్. అప్పుడు దేవుడు చెప్పినమాట, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. మనకి వెలుగు కావాలంటే మనం లైట్లు వేసుకోవాలి, సూర్యుడు చంద్రుడు చుట్టూ చూడాలి. బట్ వెన్ గాడ్ స్పీక్ ఎ వర్డ్, యూ డోంట్ నీడ్ ఎనీ రెఫరెన్స్ పాయింట్. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటే వెలుగుని ప్రకాశింపజేస్తుంది. సో అక్కడ నుంచి 6 రోజులు దేవుడు పని చేసుకుంటా వచ్చి సమస్త సృష్టిని కలుగ చేశాడు. He created 2 big lights. We know this. The big light is called sun, the small light is called moon, and he said that you will be the light for this one God appointed. He don't like the darkness at all. That's why he created sun and moon. చీకట్లో కూడా దేవుడు ఒక చిన్న బల్బును పెట్టి నువ్వు చీకటికి వెలుగుగా ఉండమని పెట్టాడు. అండ్ నక్షత్రాన్ని క్రియేట్ చేసి వాటికి కూడా లెక్క చెప్పి వాటికి పేర్లతోటి నక్షత్రాలు పిలిచినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధన చేయాలి. ఇది డార్క్నెస్ గురించినటువంటి చర్య. మరి లైట్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. దేవుని మాటే వెలుగు. యేసు ప్రభు వారు చెప్తారు, నేనే వెలుగు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా త్రోవకు, నువ్వు నా త్రోవకు ఉండొచ్చు. దావీదు భక్తుడు చెప్తారు. సో దేవుని మాట, దేవుని సన్నిధి, యేసు ప్రభు వారే వెలుగు. ఇది జనరల్ గా విజువలిటీ. కానీ మన జీవితాల్లోకి వచ్చేసేసరికి కూడా మనందరం కూడా ఒక డార్క్నెస్ లాంటి సిచ్యువేషన్స్ లో ఉంటాం. డార్క్నెస్, కనిపించని చీకటి. మొట్టమొదటి కనిపించని చీకటి ఆత్మీయ అందం. రెండవది మనం దైనందిన జీవితంలో మనం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొనేటువంటి చీకటి, అంధత్వం. మొదటిది ఆత్మీయ అంధత్వం అనేది దేవుడు ఎలా తీరుస్తాడు? ఇప్పటిదాకా మాట్లాడుకున్నది దేవునికి చీకటి అనేదే నచ్చదు. అసలు మనకి ఆత్మీయంలో అంధత్వం అంటే ఏమిటి? మనం పిలిచేది కూడా మీరు చెప్పారు, మా వాళ్ళు అందరూ అన్యులు, మీ ఒక్కరికే దేవుని నమ్ముకున్నా అని చెప్పేసి. అన్యులు అంటే చీకట్లో ఉన్న వాళ్ళే కదా. అసలు అన్యులు, ఆత్మీయంలో ఉన్న అందుల్ని దేవుడు ఎలా పిలుస్తాడు? ఒకసారి మనం మూలాలకు వెళ్ళినట్లయితే ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి లోపల కూడా ఒక గాడ్ షేప్డ్ వాక్యూమ్, ఐ థింక్ ఒక 1 month బిఫోర్ ఎప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. గాడ్ షేప్డ్ వాక్యూమ్, ఒక తీవ్ర ఆత్మీయ ఆకలి అనేది ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనిషి కొంతమంది ఫిల్డ్ విత్ ద స్పిరిట్స్ కాల్డ్ మద్యం అంటారు. మద్యాన్ని ఇప్పుడున్న కొత్త జెన్జీ లాంగ్వేజ్ స్పిరిట్స్, టాటూస్, immoral relationships, going into the sorceries, divinations. దేవుణ్ణి ఎలాగ రీచ్ అయ్యి ఆత్మీయతను తీర్చుకోవాలో తెలియక ఈజీగా ఇప్పటి రోజుల్లో ఉన్నటువంటి, ఎస్పెషల్లీ ఇంత మోడర్న్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఉన్నది చేతబడి. సిగ్గుకరణమైన విషయం ఏంటంటే కెనడా టొరంటో వన్ ఆఫ్ ద
పాపులర్ అండ్ మేజర్ సిటీ ఇన్ ద వరల్డ్. డౌన్ టౌన్ లో వెళ్తా ఉంటే చాలా ఊర్లో ఒకే సార్ నేను చూశాను, డివినేషన్ విల్ ట్రైన్ హియర్, మీకు ఇక్కడ జాతకాలు చెప్పబడదు. ఇవన్నీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నప్పుడు జనాలు ఇంకా అంధత్వంలో ఉన్నారు. ఈ రోజుల్లోనే దేవుని వాక్యము, దేవుని వెలుగు ఇప్పటికి ఇంకా ప్రజలు ఎంత ఆకలితో ఉన్నారనేది ఇదే నిజమైన నిదర్శనం. వాళ్ళకి దేవుని తోటి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మలో ఉన్న ఆకలిని ఎలా తీర్చుకోవాలో తెలియక దురాత్మల దగ్గరికి వెళ్ళేసేసి వాటి ద్వారా తమ ఆత్మలో ఉన్న ఆకలిని తీర్చుకోవాలని చూస్తారు. కానీ దేవుడు అది కాదు మనకి డిజైన్ చేసింది. ఆదాము దగ్గర నుంచి మనిషి దేవుడు పడిపోయినప్పుడు అప్పటి నుంచి ఈ ఆత్మీయ ఆకలి, స్పిరిచువల్ హంగర్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉంది. కానీ మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విధంగా తనను తాను కనబరుచుకోవటానికి ఏ గనుల దగ్గరికి, ఏ రాజుల దగ్గరికి, ఏ మంత్రుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అన్యుడు? అబ్రహాము. ఎస్, దేవుణ్ణి అడిగిన అబ్రహాము. అబ్రహాము ఒక అన్యుడు. అబ్రహాము అన్యుడు చేతితోటి ఒక మట్టి ప్రతిమను చేసి దేవుళ్ళగా మార్చి ఇతరులకు అమ్మేటువంటి కుటుంబం నుంచి వచ్చినవాడు. తన యుక్త వయసులో ఉన్నప్పుడు, ఆ రోజులోనే 65 సంవత్సరాలు అంటేనే వెరీ యంగ్. ఈ రోజులో 65 అంటే అమ్మో నా పని అయిపోయింది ఇంకా అంటారు. సో వెన్ హీ వాజ్ 65, when he was living with his father, తన తండ్రితో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిసారి అబ్రహామును దర్శించి, అబ్రహాము, నేను నిన్ను క్రియేట్ చేసిన దేవుడిని, ఇక్కడ నుంచి నువ్వు నీ తండ్రిని, నీ స్వదేశాన్ని విడిచి కదులు అని చెప్పి. ఫస్ట్ టైం దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాము వినలేదు. దేవుడికి అబ్రహాం పిలుపు 2 సార్లు వచ్చింది. అబ్రహాంకి దేవుని పిలుపు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు దేవుడు వినలేదు. కానీ రెండోసారి అక్కడి నుంచి ఇంకొక ప్రదేశం, హరాన్ అనే ప్రదేశానికి వెళ్తా ఉంటే మరలా దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షం ఉంది. అప్పటికే దేవుడు వెంటనే దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. మనందరం కూడా అదే కదా, మీరు దేవుని వాక్యం వింటున్నారు, నేను దేవుని వాక్యం వింటున్నాను, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ కెనడాకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని వాక్యం వింటున్నా ఎందుకు మారలేదు అంటే, ఇవన్నీ మనకి ఎందుకులే కానీ మన పని మనం చేసుకుందాము. మా పాస్టర్ గారు ఒకసారి చేసేసి నేను బాప్టైజ్ చేస్తాను అంటే షూర్ అని చెప్పాను. తర్వాత 1 వీక్ తర్వాత వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు అర్జెంట్గా ఇండియాలో ఎమర్జెన్సీ పని ఉంది, నేను ఇండియా వెళ్ళిపోతా అని చెప్పి ఇండియా వెళ్ళాను. జస్ట్ అవాయిడ్, ఎందుకు మనకి ఇది వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే దేవుడు పట్టుకొని ఎక్కడ కూడా నువ్వు ఆగు రా అని చెప్పి పిలవలేదు, కానీ తగిన సమయం కోసం దేవుడు వెయిట్ చేశాడు. ఎవరికైనా కూడా సువార్త అందరికీ వెదజల్లబడుతుంది, ఆత్మీయ ఆకలి అంధత్వం నుంచి వెలుగులోనికి రావటానికి. కానీ ఒక్కసారి ఒక మనిషికి సువార్త వచ్చిన తర్వాత దేవుడు వెంటనే పిలిపిన దేవుడు కొన్ని పరిస్థితులు వచ్చిందాకా వెయిట్ చేస్తాడు. అదే దేవుడు అబ్రహాం జీవితంలో కూడా చేస్తాడు. తన తండ్రి మరణించి ఎటు వెళ్ళాలో ఏమీ తెలియక తనకి పెద్ద దిక్కు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు యెహోవాకు మరలా ప్రత్యక్షం, నీవు నీ స్వజనులను, నీ బంధువులను విడిచి, నీ స్వదేశమును విడిచి నేను చెప్పే ప్రదేశానికి నువ్వు అని చెప్పేసేసి అప్పుడు మొదలవుతుంది అబ్రహాం. ఈ రోజుల్లో చాలా మంది కూడా వింటానే ఉంటారు, గ్రహించుకోరు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను ఇక్కడ ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. మా తాతగారు పాస్టర్, మా అమ్మగారు దైవజనులను చూసినటువంటి బిడ్డ. దేవుని వాక్యం విన్నప్పుడు నాకెందుకు ఇది చాలా లింగులో, ఇప్పుడు ఎందుకు మనకి దేశం కానీ దేశం వచ్చాం, సంపాదించుకునే వయసు తిరుగుతా ఉంటే సమయం చూసి దేవుడి దగ్గరికి నన్ను వచ్చేటట్టుగా దేవుడే వచ్చాడు. మనందరికీ భక్త సింగ్ గారు తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది బ్రదర్. భక్త సింగ్ గారు అని చెప్పేసి ఒక గొప్ప దైవజనుడు. సింగ్ చాలా కఠిన, వాళ్ళు వాయుగులను తప్పితే ఎవరిని ఒప్పుకోరు. ఎంత చిన్న మనుషులైనా సరే దే ఆల్వేస్ ఫాలో వన్ గాడ్. ఇప్పటికీ మన ప్రాంతంలో వెళ్తే పెద్ద టెంపుల్ ఒకటి ఉంటుంది, వాయుగురు అని చెప్పేసి. సో ఆ సిక్కు కుటుంబంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి తన తల్లిదండ్రులు తీసుకెళ్లి ఒక క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే దేవుని మీద మక్కువతోటి కాదు, అక్కడ ఫైనెస్ట్ మంచి ఎడ్యుకేషన్ చెప్పే ఇన్స్టిట్యూట్ ఏం లేదు, ఓన్లీ క్రిస్టియన్ కాలేజ్. అప్పటిలో మిషనరీ పరిచర్య బాగా జరుగుతుంది ఇండియా దేశం. సో బాగా చదివాడు, చాలా ఉత్తీర్ణంలో పాస్ అయ్యాడు. హెడ్ మాస్టర్ పిలిచి, బాబా నువ్వు బాగా చదివావు, నీకు ఏమి ఇచ్చినా తక్కువే, సో నీకు బెస్ట్ గిఫ్ట్ ఏమి ఇస్తానంటే బైబిల్ ఇస్తాను, తీసుకెళ్ళని బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇస్తే చాలా మంచిదండి, ధన్యవాదాలని బైబిల్ తీసుకెళ్ళి చక్కగా ఇంట్లో కూర్చొని తలిపేసి మొత్తం బైబిల్ని ముక్కలు చేసి చించేసి పైన నల్లట్టు ఉంటుంది కదా బ్లాక్ పేపర్, ఇది చాలా బాగుంది అని తీసుకొని దాచిపెట్టుకొని బీరువాలో దాచి. అటువంటి వ్యక్తి మొట్టమొదటిగా సువార్త వస్తే రిజెక్ట్ చేశారు.
తన కుటుంబం దగ్గరికి వెళ్తే ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్తే రిజెక్ట్ చేసి బైబిల్ ఇష్టం వచ్చినట్లుగా చేశాడు. కానీ దేవుడు వెయిట్ చేశాడు తను యంగ్ ఏజ్కి వచ్చిన దాకా. తను అక్కడి నుంచి యూకేకి వెళ్ళటం, అక్కడి నుంచి కెనడా రావటం, అక్కడ కెనడాలోనే మన దగ్గర సస్క్వాషన్ అనే ప్రొవిన్స్కి వెళ్ళి అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుతా ఉంటే ఒకరోజు దేవుని ప్రత్యక్షమై, నేను నిన్ను క్రియేట్ చేశాను, నీకు వేరే ఆప్షన్ లేదు, నిన్ను సాటిస్ఫై చేసుకోవటం, నువ్వు మద్యంతో నింపుకుంటున్నావు, లేనిపోయిన ఇల్లీగల్ రిలేషన్స్ లోకి వెళ్తున్నావు, ఇష్టం వచ్చినట్టుగా స్మోక్స్ తోటి నింపుకొని నేను అందరిలానే ఉండాలనుకుంటున్నావు, నేను ఇది క్రియేట్ చేస్తాను. ఐ ఆమ్ ద మిస్సింగ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదన్నా లేదు అనేది ఉంది అంటే నేను అది. నీకు కావాల్సిన వెలుగును నేను, నీకు కావాల్సిన వాక్కును నేను, నన్ను అంగీకరించాలని దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటే అప్పుడు కెనడా దేశంలో మారినటువంటి వ్యక్తి ఇండియాకి తిరిగి వెళ్తే ఆయన చేసిన పరిచయం ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటాం. హెబ్రోను సంఘ పరిచయం. హెబ్రోన్ ప్రపంచంలో ఇన్ని చర్చలు ఉన్నాయి కదా, ఇంతమందికి లేని ఆధిక్యత దేవుడు అతనికి ఇచ్చింది. అంటే సుమారుగా 10,000కు పైగా సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తి దైవజనులు భక్తిస్తున్నారు. ఎవరైనా మొట్టమొదటిగా బైబిల్ చించిన వ్యక్తి, మొట్టమొదటిగా బైబిల్ చించిన వ్యక్తి. ఒక మనిషి సువార్తని రిజెక్ట్ చేయొచ్చు, కానీ దేవుడు మెదలకుండా ఉండొచ్చు. సరైన సమయం కోసం దేవుడు ఖచ్చితంగా ఎదురు చూస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు మనిషి దేవుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తాడు. అది ఏదో కోపంతో దేవుడు చేయడు, కానీ దేవుడికి మనిషి మీద ఉన్న ప్రేమ తన చేతితోటి రూపించుకున్న వ్యక్తి. మన బిడ్డలంటే మనకి ఎంత ప్రేమ, వాళ్ళకి ఏమైనా అయితే ఒప్పుకుంటామా? లేదు. మనం కూడా దేవుని స్వరూపంలో, దేవుని వలన చేయబడినటువంటి మనము అంధకారంలో ఉండటం, దేవుని నుంచి వెళ్ళిపోవటం మనకి ఆయనకి ఇష్టం లేదు. మనం ఇక్కడ కేవలం ట్రైనింగ్ కోసమే వచ్చాము. మన జీవితం, మన యాత్ర ముగిసిన తర్వాత మరలా ఆయన దగ్గరికి వెళ్ళటం కోసం దేవుడు పలుమార్లు మన తనని తాను పరీక్ష కనబరుచుకుంటానే ఉంటాడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. లోబడనొల్లని ప్రజల వైపు దీనమంతయు నా చేతిలో చాచి. ఎవరైనా చదువుతారండి తెలుగులో? 65వ అధ్యాయం 2వ వచనం. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుతున్నాను. ఎవరు లోబడనొల్లని ప్రజలంటే దేవుని వాక్కు పలుమార్లు దర్శిస్తున్నప్పటికీ రిజెక్ట్ చేసి ఇది నాకు వద్దు, కాదు అని. మనందరం ఒకసారి అలా వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మీరు మా కుటుంబంలో మీ మొక్కలుగా మారేమని చెప్పారు. ఒకనొక సమయంలో మీరు రిజెక్ట్ చేసిన వారే, కానీ దేవుని వాక్కు పలుమార్లు దర్శించింది. ఎందుకు? మిమ్మల్ని వదిలి దేవుని ప్రేమ వెళ్ళలేదు. ఇంకా 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 మీరు ఇప్పటికీ అంగీకరించకపోతే మీరు యాత్ర ముగిసేంత వరకు మిమ్మల్ని దర్శిస్తానే ఉంటుంది. విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. ఏదో ఆశీర్వాదం కోసం, ఏదో గొప్పతనం కోసం కాదు, కానీ ప్రేమ 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 కోసమే. ఈ ప్రేమ మనం ఎంత పాపులమైనప్పటికీ మనల్ని విడువని ప్రేమ. ఆ ప్రేమతోటి దేవుడు ఇంకా మన చేతులు చాచి ఉంటున్నాడు. ఎందుకోసమో కాదు, మనమేదో దేవునికి ఇస్తామని కాదు, మనమేదో దేవుని దగ్గరకు వచ్చి గొప్ప గొప్ప కార్యాలు, ఆయనకి మన డబ్బులు ఇస్తామని కాదు, ఆయనకి మన ఆస్తి పాస్తులు ఇస్తామని కాదు, ఇంకోటి ఏదో బలి చేస్తామని కాదు. కేవలం మన ఆత్మ నశించుకోకూడదు. ప్రేమతోటి మాత్రమే మన ఆత్మ నశించిపోకూడదని ఈ దినము వరకు కూడా మన ఆత్మ తడుతానే ఉంటుంది. రెవల్యూషన్ లో ఒక మాట ఉంటుంది, వచనం చెప్పను కానీ, నేను స్టిల్ ఐఎమ్ నాకింగ్ ఎట్ ద డోర్. నీ హృదయం తలుపు యొక్క నిలిచి ఇంకా తలుపు కొడుతున్నాను. వెన్ యూ ఓపెన్ ఇట్ ఐ విల్ ఎంటర్. దేవునికి మన హృదయంలోకి బద్దలు కొట్టుకుని వచ్చే ఛాన్స్ ఉంది, మన జీవితంలోకి తలుపు కొట్టుకుని వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ చాలా మర్యాద కలిగినటువంటి దేవుడు దినమంతయు నీ హృదయం దగ్గర నుంచి నేను ఇంకా తలుపులు తడుతానే ఉన్నాను, ఇంకా తీయవా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. దేవుడు ఎదురు చూస్తానే ఉన్నాను. ఈ క్షణంలో ఇంత దాదాపుగా 10 నిమిషాలు చెప్పాను. ఎందుకు అంటే కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి ప్రేమ నుంచి జారిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని ప్రేమ తడుతున్నా కూడా ఇంకా గ్రహించుకొని వాళ్ళు ఉంటారు. పరిశుద్ధాత్ముడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు, ఈ ప్రేమ నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఇట్ ఈస్ నెవర్ ఎవర్ పాసిబుల్. ఈ ప్రేమ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు.
ఈ వయసులో రిజెక్ట్ చేసావా, మేబీ ఇంత వయసులో ఇంకో వయసులో రిజెక్ట్ చేసావా, ఇంకో వయసులో మీ యాత్ర ముగిసేంత వరకు ఈ ప్రేమ తలుపు తడుతానే ఉంటుంది. దేవుని ప్రేమ నుంచి ఏది కూడా మనల్ని ఎడబాయలేదు. ఒక పాట ఉంటుంది, కరువైన ఖడ్గమైన రాజులైనా కానీ భూ స్వాములైనా కానీ ఎంతమంది అడ్డొచ్చినా కూడా ఈ ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాటు చేయలేదు. ఆ ప్రేమతోటి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప గొప్ప వెలుగు, ఆత్మీయ జీవితాన్ని వెలిగించినటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ తెలిసిన వాక్యాలు యోహాను సువార్తలో ఉంటుంది, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, వాక్యమై ఉన్న యేసు ప్రభు భూమి లోపలికి వచ్చి తనను తాను ఆహుతిగా చేసుకొని మనకు మార్గాన్ని ఇచ్చారు, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, పరలోకంలోకి వెళ్ళడానికి. నశించిపోవటం ఈ ప్రేమకి ఇష్టం లేదు. ప్రేమ ద్వారానే మొట్టమొదటి వెలుగు దేవుడికి మనకిచ్చింది యేసు ప్రభు వారి కోసం. యేసు ప్రభు వారు మరొకసారి గుర్తు చేస్తాను, ప్రేమ ఒక్కసారి తలుపు కొడుతూ ఉంటే ఓపెన్ చేయండి, డోంట్ రిజెక్ట్. కొంతమంది ఓపెన్ చేస్తారు, ఈ ప్రేమ నాకు కావాలని వస్తారు, కొంతమంది జారిపోతారు. ఇది అందరికీ జరుగుతుంది, జారిపోతారు. దేవుని ప్రేమ నుంచి జారిపోయి కార్యాల మీదకి కళ్ళు వెళ్తాయి. చాలా మంది ఈ మధ్య కొత్తగా వస్తున్నారు, యేసు ప్రభు దగ్గరకు వస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, డబ్బులు వస్తాయని ఇస్తాడు. కానీ అది కాదు దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దానికోసమే మరణించాను. ప్రేమను పట్టి దేవుని దగ్గరికి రా, ప్రేమను బట్టి దేవుని దగ్గరికి రా. కార్యాలు తర్వాత, ముందు దేవుని ప్రేమ మీద దృష్టి ఉంచి తర్వాత దేవుని కార్యాల మీద దృష్టి ఉంచి. మొట్టమొదటి వెలుగు దేవుడు మనకిచ్చింది మన ఆత్మీయ వెలుగు. ఆత్మీయ వెలుగు, మన దీపాన్ని దేవుడు వెలిగించాడు, అది ఎన్నటికీ చెరిగిపోదు. రెండవది, మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక రకమైనటువంటి చీకటి శక్తులు. ఇందాక అన్నట్లుగా చాలా మంది ఫేక్ ప్రామిస్ చేస్తారు, యేసు ప్రభు దగ్గరకు వస్తుంది కష్టం ఉండదు, ఇరుకుండదు, ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. మొట్టమొదటి బీజం వేసిన అబ్రహాము జీవితం ద్వారానే మాట్లాడుకుంటాము. యేసు ప్రభు వారు ఫస్ట్ గా అబ్రహాం తోటి మాట్లాడిన మాట, నీవు నా స్వదేశమును విడిచి, నీ తల్లిదండ్రులు విడిచి ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పినప్పుడు అందరినీ వదిలేశాడు, కానీ తన నెఫ్యూని అయితే వదలలేదు. తన నెఫ్యూని తీసుకొని వేరే దేశం వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా వృద్ధి పొందుతారు. అబ్రహాముతో వచ్చినట్లయితే తన నెఫ్యూ లోతు ఇద్దరు వృద్ధి పొందుతారు. వారు ఉన్నటువంటి ప్రదేశము వారికి వృద్ధిని, వారికి ఉన్నటువంటి గొర్రెల్ని భరించలే, అంటే పట్టజాలనంతగా అభివృద్ధి పొందుతారు. కానీ తన బాబాయ్ మీద, తన పెదనాన్న మీద రిలేషన్ కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. ప్రేమ ఉంచాల్సినటువంటి లోతు తన పని వారి ద్వారా తన పెదనాన్న మీదకి, ఏం కాదులే పెద్ద ఆయనే కదా, ఆయనకి ఏముంది, ముందే అంతా ఆయన మీదకి వెళ్ళి దుమ్మి చేశాను. అప్పుడు దేవుడు లోతుని అబ్రహాంని సపరేట్ చేస్తాడు. మొట్టమొదటి చీకటి అబ్రహాం ఎదుర్కొన్నది లోన్లీనెస్, ఒంటరితనము అనేటువంటి చీకటి. అది అబ్రహాం జీవితంలోనే కాదు, దేవుని నమ్ముకొని ఈ క్షణాన్ని, ఈ రోజుల్లో కూడా చాలా మంది వెళ్ళేటువంటి చీకటి మార్గము లోన్లీనెస్. నాకెవరైనా ఉన్నారా, దేశం కాని దేశం వచ్చారు. అఫ్ కోర్స్ బ్రదర్, మీరు కూడా వెళ్ళుంటారు. దేశం కాని దేశం వస్తే మనం ఉన్న దేశంలో కనీసం ఒక మాట కూడా పలకరించారు. ఎందుకు వచ్చాం బాబు ఈ దేశం అనుకుంటా. ఫ్యామిలీలో పుడితే డెలివరీస్ అయినప్పుడు ఎందుకు ఇక్కడ ఎవరు లేరు చూసుకోవడానికి. ఎవరైనా ఉన్నారా నన్ను పలకరించేవాళ్ళు, ఎవరైనా ఉన్నారా నన్ను ఆదరించేవాళ్ళు, ఎవరైనా ఉన్నారా అసలు బ్రతికే ఉన్నావా, ఎలా ఉన్నావు, ఉన్నావా, కుటుంబం ఎలా ఉంది అని చూసేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోవడం అనేది టెరబుల్. అంత మించినటువంటి శిక్ష ఇంకొకటి ఉండదు. అదే శిక్ష గుండా అబ్రహాం కూడా వెళ్ళాడు. అంతమందిని వదిలేసి తన నెఫ్యూ అయిన లోతుని తీసుకొస్తే లోతు కూడా తనని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ క్షణంలో దేవుడు తన అబ్రహాంను తట్టి మాట్లాడుతున్నటువంటి మాట. జెనసిస్ చాప్టర్ 13, ఆదికాండము 13వ అధ్యాయము 14 నుంచి 16 వచ్చింది. నుండి 16 వచ్చింది. కనిపెట్టి నీవు ఉన్న చోట నుండి దక్షిణం తట్టు పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానముకు సదాకాలం
నీవు చూచుచున్న ఈ దేశమునంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసి మరియు నీ సంతానమును భూమి మీద ఉన్న రేణువుల వలె విస్తరింపజేసేదను. ఇక్కడ అబ్రహాం ఏమన్నా దేవుణ్ణి అడిగాడా? లేదు. ఒంటరితనాన్ని చూసినటువంటి దేవుడే అబ్రహాము జీవితంలో వెళ్ళి, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నువ్వు నన్ను నమ్ముకొని బయటకు వచ్చావు కదా, నా వలన నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా. మనందరి జీవితాల్లో కూడా ఒంటరితనం ఒక్కనొకసారి ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరితనం అనేది ఉంటుంది. ఒంటరితనం అనేది మన చుట్టూ నలుగురు లేకపోవటమే కాదు, ఒకసారి అందరితో చుట్టూ ఉన్నా కూడా హృదయం లోపల ఒంటరితనం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు అబ్రహాము జీవితం ద్వారా చెప్తున్నారు, నువ్వు ఒంటరితనంలో ఉన్నావేమో, నిన్ను ఒక గొప్ప జనముగా మారుస్తాను, నువ్వు ఉన్న ప్రదేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇచ్చి నిన్ను ఒక గొప్ప జనముగా మారుస్తాను. ఒంటరితనము అనేటువంటి చీకట్లో మీరు ఉన్నట్లయితే ఈ దినాన దేవుడు ఇస్తున్నటువంటి మాట, ఒంటరితనాన్ని తొలగించి పరిశుద్ధాత్ముడే మీకు నిత్యము చేపట్టుకొని నడిపించి మిమ్మల్ని ఆత్మీయంగాను మిమ్మల్ని శారీరకంగాను గొప్ప బలమైన జనముగా మార్చి మీరున్నటువంటి ప్రదేశంలో మిమ్మల్ని నలుదిశలా వ్యాపింపజేస్తారు, నలుదిశలా వ్యాపింపజేస్తారు. రెండవ చీకటి అబ్రహాము ఎదుర్కొన్నది ఇతరుల ద్వారా వేరే మార్గాల్లోకి వెళ్తారు. మనం చదివినటువంటి వాక్యం అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, నేను నిన్ను ఫలింపచేసి అభివృద్ధి పొందిస్తాను, నువ్వు ఉన్న దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని. ఈ వాక్యము అబ్రహాము ఇచ్చారంటే అబ్రహాము భార్య కూడా కదా. దేవుని దృష్టిలో భార్య భర్త అంటే వేరు కాదు, ఇద్దరు ఒకరు. కానీ వెయిట్ చేసి ఒకరోజు సారా ఇచ్చినటువంటి సలహా అబ్రహాముకి, నాకు గర్భం ఎలానో రావట్లేదు, సో నువ్వు నాకు పని మంచి ఉంది, ఆమెతో సహించి నాకు గర్భాన్ని అంటే అబ్రహాం ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట విచారించేటువంటి అబ్రహాము ఆ విషయంలో విచారించలేదు. కానీ చేసినటువంటి తప్పు, హాగరుని తీసుకొని ఆమెతో బిడ్డను కని తన జీవితంలో ఎన్నడూ అనుభవించినటువంటి శిక్ష 10 సంవత్సరాల పాటు దేవుని వాక్య కరువు అయిపోయిందంట అబ్రహాం. ఒక ఆత్మీయునికి ఏదైనా తట్టుకోగలదు, కానీ దేవుని వాక్కును కరువైతే తట్టుకోలేదు. అది మరణం కంటే ఇది చాలా భయంకరంగా ఉంది. అంత గొప్ప శిక్షలకు అబ్రహాము త్రోసివేయబడ్డాడు. ఎందుకు అంటే ఇతరులు ఇచ్చేటువంటి మిస్లీడింగ్. ఒకసారి మన పనిలో మనం వెళ్తానే ఉంటాము, సడన్ గా వస్తారు, ఎటు నుంచి వస్తారో తెలియదు. దేవుని మాట నుంచి, దేవుని గైడెన్స్ నుంచి మనల్ని త్రోవ తప్పించేవారు, అపవాది ద్వారా ప్రేరేపించబడే మనల్ని త్రోవ తప్పించేవారు వస్తారు. ఈ దినాన ఎవరైనా గాని అపవాది ప్రేరణ చేత ప్రేరేపించబడినటువంటి మిస్లీడింగ్స్ కి లొంగిపోయి ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే దేవుడు చెప్తున్నది, మీరు మిస్లీడింగ్ వల్ల మీరు చీకట్లోకి త్రోసివేయబడ్డారేమో, కానీ ఆ చీకటిని నేను వెలుగుగా మారుస్తాను. మీరు మిస్లీడింగ్స్ వల్ల వేయబడిన చీకటిని నేను వెలుగుగా మారుస్తాను. ఎలా మార్చాడు? మళ్ళీ దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. 10 సంవత్సరాల పాటు దేవుని వాక్కు కరువైంది, కానీ అబ్రహాం ఏమో చాలా నరక వేదన అనుభవిస్తున్నాడు. ఇటు సైడ్ హాగర్, ఇటు సైడ్ ఏమో సారా, మధ్యలో అబ్రహాం పిల్లవాడు పుట్టాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యే దేవుడే వెతుక్కుంటూ వస్తాడు. చాలా మంది నమ్మరు, మనం దేవుని ప్రార్థన దగ్గరికి వెళ్తే ఎస్ మనం వెళ్ళాలి, కానీ మన నమ్మకత్వం కంటే దేవుని నమ్మకత్వం, అదే దేవుడు అబ్రహాం జీవితంలో కనపరుస్తుంది. ప్రతి శోధనలోనూ దేవుడే వెతుక్కుంటూ వెళ్తాడు. మరలా 17వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నింద ఎక్కడ వచ్చింది? నింద వస్తేనే కదా దేవుడు నిందారహితుడవై అంటాడు. నింద ఏంటి? దేవుణ్ణి నమ్మలేదు, వాగ్దానం కోసం ఎదురు చూడలేదు, మిస్లీడింగ్స్, ఇతరులు ఇచ్చినటువంటి మాటలో వెళ్ళిపోయాడు. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది. మనం తిన్నగా ఇలా స్ట్రైట్కి వెళ్తా ఉంటాం, సడన్ గా వచ్చి షార్ట్ కట్ తీసుకో, వాళ్ళ మాట విను, ఆ కన్సల్టెన్సీకి వెళ్ళు, ఇటు నుంచి వెళ్ళు, నీకు తొందరగా ఉద్యోగం వస్తుంది, వీరి మాట విను, నీకు తొందరగా ఆపర్చునిటీస్ వస్తాయి. షార్ట్ కట్స్, మిస్లీడింగ్స్ వల్ల మన జీవితాల్లో కూడా చాలా చీకట్లకు త్రోసివేయబడుతుంది. కానీ ఈ దినాన ఎవరైనా అటువంటి శోధనలో ఉంటే నాతో సహా దేవుడు ఇస్తున్నటువంటి మాట,
నీవు ఏ చీకట్లో ఉన్నావో ఇతరులు ఇచ్చినటువంటి సలహాలను బట్టి దేవుడే వెతుక్కుంటూ వచ్చి మీ చీకటిని వెలుగుగా మారుస్తాడు. మీ చీకటిని దేవుడే వచ్చి వెలుగుగా మారుస్తాడు. ఇంకొకటి, అబ్రహాము ఎదుర్కొన్నటువంటి మరొక చీకటి, స్థాయికి మించినటువంటి వారితో ఏర్పడినటువంటి విభేదం. కనాను వెళ్ళే యాత్రలో అబీమెలెకు అనే రాజు వస్తాడు. అబీమెలెకు అనే రాజు వచ్చి దాదాపుగా 70 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్న సారాను చూసి ఈమె ఎంత సుందరంగా ఉంది అని ఆమె కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతాడు. అతనేమో రాజు, ఇతనేమో చిన్న సాధారణ మనిషి. ఏం చేయగలుగుతాడు? ఎవరితో మాట్లాడు? అసలు కనీసం రాజకోట్ల కన్నా వెళ్ళగలుగుతాడు? లేదు, వెళ్ళలేదు. మన జీవితాల్లో కూడా ఇలాంటి పోరాటాలే వస్తాయి. మన మేనేజర్ మనకంటే పెద్దాడు, మన బాస్ మనకంటే ఇంకా పెద్ద, మన పక్కింటి వాళ్ళ నైబర్స్ మనకంటే ఆస్తిపాస్తులు కలిగిన వారు, మనతోటి పోరాడేవారు మన స్థాయికి మించిన వారే. ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో మనం కూడా కొన్నిసార్లు త్రోసివేయబడతాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును ఒక్కరిని వదిలేశాడా? అబ్రహాము నీ పాలన ఉండాలి? లేదు. అబీమెలెకు నిద్రపోతుంటే అబీమెలెకుతో మాట్లాడతాడు, నువ్వు ఆమెను టచ్ చేస్తావంటే నువ్వు నీ రాజ్యం మొత్తం తీసేస్తాను. రాజుతో మాట్లాడతాడు నీ పక్షాన, మంత్రి హృదయాలు కదిలిస్తాడు నీ పక్షాన. ఐ థింక్ కీర్తనలో ఒక మాట ఉంటుంది, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ లాంటిది. మనము పల్లెటూరులో చూస్తాం కదా, పొద్దున్నే పొలాలకు వెళ్ళే రైతులు నీటి కాలువ తన చేతితోటి కాదు, వాళ్ళకి ఎట్టు తిప్పితే అట్లా నీటి కాలువలు కూడా మలుచుకుంటూ వస్తాయి. రాజు హృదయము దేవుడి చేతిలో అటువంటిదంట. ఆ విధంగా దేవుడు అబీమెలెకు హృదయాన్ని మార్చి తిరిగి సారాన్ని అబ్రహాముకు అప్పగించాడు. అదే విధంగా ఈ దినాన ఎవరైనా మీ జీవితాల్లో మీ శక్తికి మించిన వారితో పోరాడుతున్నారేమో, అదే బహుశా మీ సాతానే ఇండైరెక్ట్ గా మీ మేనేజర్ అయి ఉండొచ్చు, మీ కుటుంబస్తులు అయి ఉండొచ్చు, మీ కొలీగ్స్ అయి ఉండొచ్చు, మీ యొక్క నైబర్స్ అయి ఉండొచ్చు, మీ బంధుమిత్రులు అయి ఉండొచ్చు, మీ స్థాయికి మించిన వారు అయి ఉండొచ్చు. కానీ మీ పక్షాన దేవుడు ఇస్తున్నటువంటి మాట ఈ దినాన, నేను వారితోటి మీ పక్షాన నేను మాట్లాడతాను. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నేను ఏమి చేయట్లేదు అనుకుంటున్నావేమో, నీ పక్షాన నేను సమస్తమును సమకూడి జరిగించి నేను నీకు సమస్తమును వృద్ధి పొందిస్తాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అబ్రహాము చాలా లోలో ఉంది. కానీ అబీమెలెకు తిరిగి సారాన్ని ఇచ్చినప్పుడు చాలా సొమ్ము, చాలా రాజ్యంలో ఉండే ధనాన్ని ఇచ్చారు. అప్పుడు అబ్రహాము ఒక రాజుకు తగినటువంటి ధనాన్ని సమకూర్చుకున్నాడు. మీ పక్షాన దేవుడు మంత్రులతోటి, రాజులతోటి, మీ స్థాయికి మించిన వారితో మాట్లాడి మీ చీకటిగా ఉన్నటువంటి పరిస్థితుల్ని దేవుడు వెలుగుగా మారుస్తాను అని ఇంకొక వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకొకటి, కొన్నిసార్లు మన జీవితాలు అందరిలో ఉంటాయి, సడన్ గా చీకటి లాంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. ఇప్పటిదాకా బాగుంది జీవితం, సడన్ గా చీకటి. ఇప్పటిదాకా నా ఉద్యోగం బాగా నడుస్తుంది, సడన్ గా లే ఆఫ్. ఇప్పటిదాకా నా పిల్లలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది, సడన్ గా ఎందుకో తెలియనటువంటి సిక్నెస్, సడన్ గా అంధకారము లాంటి పరిస్థితులు కుటుంబాన్ని మనల్ని చుట్టుముడతాయి. మనం అనుకుంటాము నేనేమన్నా తప్పు చేశాను, మన కుటుంబంలో మన ఫ్రెండ్స్ అంటారు ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటావు చూసుకో అని చెప్పేసి. కానీ దేవుడు ఒక్కోసారి సెలవిస్తాడు, ఒక్కొక్కసారి కాదు. హోషేయ గ్రంథంలో దేవుడు చెప్తారు, కావాలని ఐ విల్ పుల్ హర్ ఇంటు ద విల్డర్నెస్, I will allure you into the wilderness and I will talk to her with a tender care. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట దానిని ఆకర్షించి ఎక్కడికి తీసుకుపోతారంట? అరణ్యములోనికి. అదేంటి? ప్రియురాలను ఆకర్షిస్తే మంచిగా ఏదన్నా తోటలోకి తీసుకెళ్ళాలి, ఏదన్నా ఫ్రూట్స్ ఇవ్వాలి, ఏదన్నా మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. కానీ అరణ్యంలోకి తీసుకెళ్లేదేంటి? ఏం చేస్తారంటే అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ దానితోటి ప్రేమగా మాట్లాడుతున్నాం. మనందరమేమో అరణ్యం లాంటి సిచ్యువేషన్స్కి వెళ్తే కన్నీళ్ళే వస్తాయి. నా జీవితంలో కూడా టెరబుల్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే, ఒక 1 week లో లే ఆఫ్ లెటర్ వచ్చింది, 1 week లో కారిపోయింది, 1 week లో ఉన్న బేస్మెంట్ లో మొత్తం వాటర్ వచ్చినాయి, పడుకుంటే దాదాపుగా సర్పాల చేత బంధించబడ్డాను అనేటువంటి అరణ్యం అనేటువంటి స్థితి మనందరి జీవితాలు అలాంటివి వస్తాయి. కానీ దేవుడు అంటాడు, అక్కడ నేను ప్రేమగా మాట్లాడతాను అంటాను. నేను ఏడుస్తుంటే నువ్వు ప్రేమగా మాట్లాడతావు, నువ్వేం దేవుడు అనుకుంటాను. కానీ దేవుడు ఎందుకు చేస్తాడు ఇలా అంటే, మనం వీఆర్ ఎమోషనల్. బంధువులతోటి,
మన స్నేహితులతోటి, కుటుంబస్తులతోటి, మన ఉన్నటువంటి బిల్స్ తోటి అటాచ్ అయిపోయి దేవుని పట్ల ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు మన పట్ల నెరవేర్చాల్సినటువంటి ఉద్దేశాన్ని మర్చిపోయి పరిగెత్తుతానే ఉంటాం. మరి ముఖ్యంగా ఇలాంటి దేశాల్లో 21 రోజులకి క్రెడిట్ కార్డు బిల్ వస్తుంది, నెల రోజులకి మోర్ట్గేజ్ బిల్ వస్తుంది, పిల్లలకి చుట్టూ తిరగాలి, వాళ్ళ చుట్టూ పరిగెత్తాలి. ఒక్కొక్కసారి దేవుణ్ణే మనము వదిలేసి పరిగెత్తే సమయంలో సమస్తమును దేవుడే ఒకసారి తీసివేస్తాడు. కోపంతో కాదు, దేవుడు మనతో ప్రేమగా మాట్లాడి మన దారిని మరల్చటానికి నువ్వు ఉన్న ప్రదేశంలో చాలా సకాలం ఉన్నావు. Now it's time for you to move to another place. Now it's time for you to step into a higher position. నువ్వు చాలా ప్రదేశాలు ఇదే పోయే చోట స్టాగ్నేటెడ్ గా ఉన్నావు. ఎక్కడే కాదు, నీ కేపబిలిటీ ఇంతకు మించినది. అది ఎక్కడ దేవుడు బయలుపరుస్తాడు అంటే సమృద్ధిలో కాదు, మనం లాకింగ్స్ లో ఉన్నాం. God does his best work in the wilderness. God does his best work in the wilderness. That's why many times God pulled many of us into the wilderness, and there he will speak to us with a tender care. Tenderly he will speak to us, and he will reveal his plans to us. He will reveal his ways to us. నువ్వు వెళ్ళాల్సిన మార్గమును నేను నీకు బోధించను. ఎక్కడ బోధిస్తారంట? అరణ్యంలోనే దేవుడు బోధిస్తాడు. అక్కడి నుంచి మన దారిని మరుస్తాం. అబ్రహాం జీవితంలో కూడా జరిగింది. అంత ఆస్తిపాస్తులు కలిగిన అబ్రహాంకి ఉన్నటువంటి ఒక లాకింగ్ ఏదన్నా ఉంటే అంటే అబ్రహాం దేవునితో చాలా నిరాశగా ఉన్నది. నువ్వు ఎంత ఇచ్చినా నాకు ఉపయోగమే ఉంది, నేను పోయిన తర్వాత నా పనుడే కదా నీకు వారసు. మన ఈరోజు మన లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే అదే, నువ్వు నాకు ఎన్ని కోట్లు ఎన్ని మిలియన్స్ ఇచ్చినా నేను పోయిన తర్వాత నా పనుడే కదా దీనికి వారసు, దీన్ని బట్టి నేను సంతోషించాలి. అప్పుడు దేవుడు అబ్రహాంకి గాఢ నిద్రని కలుగజేసి అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతాడు, నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, వాళ్ళు 400 సంవత్సరాలు వేరే దేశంలో బానిసగా చేస్తారు, మరి గొప్పగా విస్తరింపజేస్తాను. ఎక్కడ బయలుపరచాడు ఇది? అబ్రహాముకి గాఢ నిద్ర, చీకటి కలుగ చేశాడు. బహు భయంకరమైన చీకట్లో దేవుడు మర్మంగా మాట్లాడు, నేను విస్తరింపజేస్తాను. మన జీవితాల్లో కూడా ఏమన్నా చీకటి లాంటి ప్రదేశాల్లోకి వెళ్తే మీరేదో తప్పు చేశారు, నేనేదో తప్పు చేశానని కాదు, మన డైరెక్షన్ మార్చడానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇందాక చెప్పినట్లుగా మెనీ టైమ్స్ we attach with the relations, we attach with our bills, we attach with our daily responsibilities, and we do forget the call that what God has placed in our lives in order to move us in the way that where we should go. God says that I will allure you, I will allure her into the wilderness. నేనే అరణ్యంలోనికి తీసుకువెళ్ళి అక్కడ ప్రేమగా మాట్లాడతాను, అక్కడ నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, అక్కడ నేను నీకు సరైనటువంటి మార్గం, నువ్వు కుడి తట్టుకు వెళ్ళాలా ఎడమ తట్టుకు వెళ్ళాలా అని నేను నీకు బోధిస్తాను, అరణ్యంలోనికి బోధిస్తాను. ఈ దినాన చెప్తున్నటువంటి మాట. ఎవరైనా అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నారేమో, అరణ్యంలో ఉన్నామో, మేము మా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మేము ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు, ఫ్యూచర్ గురించినటువంటి నిశ్చయత మాకు లేదు, మా పిల్లలు ఏమవుతారో అర్థం కావట్లేదు, ఉన్న జాబ్ ఎంత కాలం ఉంటుందో అర్థం కావట్లేదు, ఉన్న డబ్బులతో ఎంత కాలం మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు అంటే దేవుడు ఇస్తున్నటువంటి మాట, అందులో కూడా నేను మీకు వెలుగుని కలగజేస్తాను. అక్కడి నుంచే వెలుగు కలగజేస్తాను, అక్కడి నుంచే వెలుగు కలగజేస్తాను. దాదాపుగా 4 రకాల చీకట్లు అబ్రహాం వెళ్ళేటువంటి పరిస్థితులు మాట్లాడుకున్నాం కదా. ఒక్క చోటనే దేవుడు అబ్రహాం ఫెయిల్ అవనిచ్చాడు లేదు. ఒక భార్యను వదిలి ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి పిల్లలు కాదు, దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడు నువ్వు ఒక్కడమే రా అంటే తన నెఫ్యూ లోతులు తెచ్చాడు, అక్కడ దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. తన స్థాయికి మించినటువంటి వారు రాజులతో పోరాడేటప్పుడు దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. ప్రతి సందర్భంలో కూడా దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ వెళ్ళి అబ్రహాము జీవితాన్ని పరిపూర్ణంగా మార్చి, ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటామండి? అబ్రహాంని విశ్వాసులకు తండ్రి. దేవుడే తన విశ్వాసాన్ని కార్యం చేశాడు. అందుకే అంటారు విశ్వాసానికి కర్త, దానికి కొనసాగింపు క్రీస్తు. అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నది, నీ విశ్వాసమును నేను నీకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ మీద కాదు, నా మీద ఉంచు. అయిపోయింది అనుకునే పరిస్థితుల్లోనే మళ్ళా నిన్ను లేపుతాను. ఎక్కడ నీకు లాకింగ్ ఉందో అక్కడే నేను నీకు సమృద్ధి ఇస్తాను. అబ్రహాము జీవితంలో అనేక సార్లు దాదాపుగా 12 అధ్యాయాలు ఉంటుంది అబ్రహాం చరిత్ర. సేమ్ స్టోరీ. 10 దాకా అబ్రహాము ఏదో ఒక చీకటిలో విదులుకోవటం, దేవుడే వెళ్ళి దర్శించి బయటికి. అబ్రహాము జీవితం ద్వారా ఈరోజు మీతోటి నాతోటి మాట్లాడుతున్నారు.
ఎటువంటి చీకట్లో ఉన్నారో తెలియదు. దేవుడు ఈ క్షణాన మిమ్మల్ని దర్శించి మీ చీకటిని వెలుగుగా చేయవచ్చు. ఒక్క నిశ్చయత కలిగి ఉంచండి. దేవుని హృదయాంతరంగా తెలిసినటువంటి వ్యక్తి దావీదు దేవుడితో చాలా క్లోజ్ గా నడిచిన తర్వాత ఒక మాట అంటారు, నేను గర్భంలో రూపింపక మునిపే, తల్లి గర్భంలో రూపింపక మునిపే నా దినము మొదలుకొని అంతం వరకు లెక్కించేది కదా. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం. నీ కన్నుల నమ్మించండి. నియమింపబడిన దినములలో ఒకటైన కాకుంటే నా దినములన్నీ నీ గ్రంథంలో రాయను. ఎంత నిశ్చయతతో దేవుడి గురించి చెప్తున్నాడంటే, పిండములో ఉండగానే, అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి రాకముందే మొదలు ఎప్పుడవుతుంది? తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత. రీసెంట్ గా 1 year కంప్లీట్ చేశారు, 365 days. మీరు 365 days చూశారు, కానీ దేవుడు చెప్తున్నది పిండంలో ఉన్నప్పుడే మొదటి దినం నుంచి తన జీవిత అంతము దేవుడు ఆల్రెడీ రాసేసాడు. దేవుడు రాసిందని ఎవరైనా చెబుతారా? లేదు. ఈరోజు మనం కెనడా దేశం వచ్చామంటే ఇది మనం అనుకున్నది కాదు, దేవుడు ఆల్రెడీ రాసి ఉంచాడు. మీ తల్లి దగ్గర నుంచి, స్వజనం నుంచి నేను నిన్ను వేరుపరిచి నిన్ను ఒక దేశము తీసుకెళ్ళి అక్కడ నిన్ను నా స్వాస్థ్యముగా, నా సేవకునిగా నేను నిన్ను మార్చుకుంటాను. దేవుడు ఆల్రెడీ రాసేసాడు. అది రాసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ క్షణాన దావీదు జీవితం ద్వారా చెప్తున్నది, మీ అంతం వరకు నేను మీ జీవితం గురించి రాసి పెట్టాను. ఎటువంటి సాతాను, ఎటువంటి చీకటి కూడా దానిని చెరిపి వేయలేదు. ఆ ఒక్క నిశ్చయత కలిగి ఉండండి. బహుశా చీకట్లో ఉన్నారని, శోధనలో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని, ఇన్ కేస్ జాబ్ లేదని, ఇన్ కేస్ మేబీ మోర్టగేజ్ బిల్స్ ఎలా అని మనం ఉన్న దేశాల్లో దిట్ ఈస్ ఏ హెవీ పెయిన్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ. కొంతమంది ఇల్లు కొనుక్కొని కూడా అనిపిస్తున్నటువంటి స్థితి, మోర్టగేజ్ కట్టలేక ఎలా ఇల్లు ఇచ్చిన దేవుడు మోర్టగేజ్ ఇస్తారు కదా, బిడ్డలు ఇచ్చిన దేవుడు వారికి ఆహారాన్ని కూడా కదా. ఈ రోజు మనకి బ్రతకడానికి ఊపిరి ఇచ్చిన దేవుడు తిరిగి చూడటానికి మళ్ళీ ఆహారం కూడా ఇస్తారు కదా. అనేక రకమైన సాక్ష్యాలు చెప్తే మీ దగ్గర ఉంటే, నా దగ్గర ఉంటే, మరి ఇప్పుడు ఎందుకు భయపడాలి? దేవుడు చెప్తున్నటువంటి మీ చీకటి పరిస్థితిని ఈ దినాన దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. ఎటువంటి పరిస్థితి అనేది, ఆత్మీయ చీకట్లో ఉన్నారా, దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. ఆర్థిక చీకట్లో ఉన్నారా, దేవుడు వెలుగుగా చేయబోతున్నాడు. ఎక్కడైనా లేమిలో ఉన్నారా, దేవుడు ప్రతిదీ వెలుగుగా మార్చి మీకు ఆశీర్వాదకరంగా. చివరి పాటలను చెప్పండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నాకు ఏ భయము రాదు. ఎందుకు? దేవుని దుడ్డు కర్ర, దేవుని దండం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి గాఢాంధకారంలో మనం ఏం చేయలేం. కానీ దావీదు చెప్తున్నది, అక్కడ కూడా నేను భయపడను, ఎందుకంటే నీవు నా తోడు. మరలా చెప్తున్నా, దేవుడు మీ తోడున్నాడు. మీ చీకట్లో కూడా మిమ్మల్ని మార్చి మీ చీకటిని వెలుగుగా చేస్తాను అని దేవుడు ప్రవచనాత్మకంగా, వాగ్దానపూర్వకంగా వారం నుంచి నన్ను పదే ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. మీ చీకటిని వెలుగుగా చేయవచ్చు. ఒకసారి నిలబడినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల ప్రభువా తండ్రి, గొప్ప దేవనైనా